హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీని కామెంట్స్ వరల్డ్ అండి. మా మేనగోడలు పట్టు చీరస్ అండి. ఆర్ఎస్ కలెక్షన్లో తీసుకున్నాం కదా అంతకుముందు, ఆ శారీస్ అండి. ఇది మెయిన్ పట్టు శారీ అండి. చూడండి చాలా నీట్గా ఉంది. మొత్తం జరీతో మనకి గోల్డ్తో వచ్చిందండి. రెడ్ బార్డరు చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇదే ప్రధాన శారీ అండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి. బ్లౌజ్ పార్ట్ మీకు చూపించేది. మనకి శారీ అయితే చాలా లుక్గా ఉందండి. మీరు చూస్తున్నట్టుగా మీకు ఎలాగైతే నీట్గా కనిపిస్తుందో అలాగే ఉంది. మనకి దీని ప్రైస్ వచ్చేసి ఆర్ఎస్ కలెక్షన్లో మనకి డిస్కౌంట్ ఆఫర్లో 25,000 అయితే పట్టిందండి. చాలా నీట్గా ఉంది. 40,000 శారీ మనకి 25,000 అయితే ఇచ్చేసారు. చాలా నీట్గా ఉంది. ఇంకొకటి నేను చూపిస్తున్నాను చూడండి. మేము మెయిన్గా ఒక 4 శారీస్ అయితే పట్టు శారీస్ అయితే తీసుకున్నామండి. అందులో మనకి బ్లూ అండి, స్కై బ్లూకి మనకి పీస్తా కలర్ శారీ మనకి బార్డర్ అయితే వచ్చిందండి. చూడండి ఈ శారీ కూడా చాలా బాగా నచ్చిందండి. మిడిల్లో మనకు అక్కడక్కడ సిల్వర్ బూటీతో సిల్వర్ చెరీతో వచ్చిందండి. చాలా నీట్గా ఉంది. అలాగే లైట్ వెయిట్ శారీస్ అండి. చాలా బాగున్నాయి. నాకైతే శారీస్ అన్నీ ఓవరాల్గా నచ్చాయండి. మీకు ఎలా నచ్చాయా, మీకు ఎలా ఉందనేది కూడా నా కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను చూపించేది అక్కడ బ్లౌజ్ అండి. దానికి పక్క నుంచే చూపిస్తున్నది మనకు పళ్ళు అండి. చూడండి జరీతో వచ్చింది. చాలా నీట్గా ఉంది. అక్కడ మీకు కనిపిస్తుందా చిన్న చిన్న ఫ్లవర్స్తో మనకు సిల్వర్ అయితే బాగా ఎలిగెంట్ అయిందండి. చాలా నీట్గా ఉంది. బార్డర్ కూడా అంతే స్మూత్గా చాలా నీట్గా వచ్చిందండి. ఇంకో శారీనండి చూడండి. ఈ శారీ కూడా మనకు లైట్ ఆరెంజ్ సిల్వర్తో వచ్చిందండి. ఇప్పుడు నడుస్తుంది మొత్తం సిల్వర్ ట్రెండింగ్ కాబట్టి దాంతో తీసుకున్నామండి. మనకి క్రాస్గా లైనింగ్స్ అయితే ఇచ్చేసారండి. కింద వచ్చేసి అన్నిటికీ బిగ్ బార్డర్ అండి. పైన వచ్చేసి చిన్న బార్డర్ అయితే ఇచ్చేసారు. మనకి కింద వచ్చేసి 8 ఇంచుల బార్డర్, పైన వచ్చేసి ఒక 4 ఇంచ్ బార్డర్ అయితే ఉంటుందండి. బ్లౌజ్ ప్యాటర్న్ అయితే ఇలా ఇచ్చారు. ఇందులో ఓవరాల్గా ఈ బ్లౌజెస్ అన్నీ నేను మగ్గం వరకే వేయించానండి. కొన్ని కంప్యూటర్, కొన్ని మగ్గం వరకు. వాటికి కూడా నేను మీకు పెడతాను మళ్ళీ చూడడానికి ఎలా వేసుకున్నాం అనేది. చూడండి బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు. చాలా నీట్గా ఉందండి. లైట్ వెయిట్ శారీస్ అండి. చాలా బాగా వచ్చింది. ఆరెంజ్కి మనకి రమా గ్రీన్తో వచ్చిందండి. చాలా నీట్గా ఉంది. దీన్ని కూడా ఇది ఇంకొక శారీ అండి. చూడండి నేను చూపిస్తున్నాను. మనకి పిస్తా కలర్లో స్కాలప్ బార్డర్తో వచ్చింది. రేంజ్ నేను మెన్షన్ చేయలేదు, చేస్తున్నానండి. ఇది మనకి 4,000 పడ్డదండి. బెనారస్లో స్కాలప్ ఇచ్చారండి. కింద మనకి ఫాల్ లాగే టైట్గా ఉందండి. చాలా బాగుంది శారీ అయితే. మనకి ఇక్కడ గోల్డ్ అండ్ మనకి సిల్వర్తో యాడ్ చేసి ఇచ్చారండి. చాలా నీట్గా ఉంది. చూడండి మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేసి దానికి ఓన్లీ స్కాలప్ బార్డర్ లాగా అంచు అయితే ఇచ్చేసారండి. మనకి స్టిఫ్గా ఉందండి. మనం దీనిపైన అయితే ఏం వర్క్ అయితే వేయించలేదండి. నార్మల్గా హ్యాండ్స్కి వచ్చింది కదా అలాగే పెట్టేసి నేను నార్మల్గా బ్లౌజ్ అయితే స్కాలప్ ఇచ్చేసాను. చూడండి బ్లౌజ్ పళ్ళుకి కూడా హెవీ స్కాలప్ అయితే ఇచ్చేసారండి. లైట్ వెయిట్ శారీ. మనకి ఇది 4,000 అయితే పడ్డదండి. శారీ అయితే చాలా నీట్గా ఉంది. చాలా కంఫర్టబుల్గా ఉంది. మనకి వేసుకున్నప్పుడు మనకు హైగా లుక్ బాగా కనిపించే విధంగా ఉండాలండి. ఇక్కడనైతే ఇలాంటి శారీస్ అయితే లేవండి మా ఏరియా ఆదిలాబాద్ డిస్టిక్లో. అందుకే మేము హైదరాబాద్ వెళ్ళేసి అయితే తీసుకొచ్చుకున్నాము. చూడండి ఈ శారీ అయితే ఇలా ఉంది. చాలా నీట్గా వచ్చింది. చాలా బాగుందండి శారీ. మనకి స్కాలప్ తోటి చాలా ట్రెండింగ్ నడుస్తుంది కదా శారీకి కూడా, అలాగే ఇచ్చేసారండి. ఇంకో శారీ అండి. ఇందులో మేము పెట్టడానికి కూడా శారీస్ అయితే చాలా తీసుకున్నాం. ఈ శారీ తనకు చాలా నచ్చింది పెళ్లి కూతురికి. చూడండి శారీ సిల్వర్ వచ్చేసి జామున్ కలర్ బార్డర్తో ఇచ్చేసారండి. చాలా బాగుంది శారీ. లైట్ వెయిట్. దీని రేంజ్ వచ్చైతే చాలా తక్కువ అండి. 2,600 ఏమో పడింది మనకు. 2,600 ఏమో. చాలా నీట్గా ఉంది శారీ అయితే. ఓవరాల్గా చాలా బాగా వచ్చేసింది. మేము ప్రతిదానికి సింపుల్గా వర్క్ అయితే వేయించేసామండి. ఎందుకంటే వీటిపైన చాలా సింపుల్గా కనిపిస్తుంది. బ్లౌజ్ పార్ట్ అండి నేను చూపించేది. చూడండి బ్లౌజ్ అయితే ఇలా సిల్వర్లో ఇచ్చారు. దీనిపైన వేయించకుండా థిక్ జామున్ తీసుకొని అయితే నేను బ్లౌజ్ అయితే ప్రిపేర్ చేశానండి. చూడండి చాలా నీట్గా ఉంది శారీ అయితే. మనకి ఇది లైట్ పింక్ కలర్లో వచ్చేసి వస్తుందండి. లైట్ పింక్ వచ్చేసి భూమి వస్తుంది. దానిపైన సిల్వర్తో బూటాస్ అయితే ఇచ్చేసారు. చాలా నీట్గా వచ్చింది. లైట్ వెయిట్గా ఉందండి శారీ. మొత్తం మనకి హెవీ బార్డర్ అండి. అలాగే పళ్ళు పాటు కూడా చూడండి ఎంత లుక్గా ఉందో. క్లాసీ లుక్ అయితే ఉందండి. జరీతో వచ్చినట్టుగా ఉన్నాయి. మనం అనుకున్నట్టుగా ఇక్కడైతే ఈ రేంజ్లో దొరకడం చాలా కష్టం అండి. మనం అక్కడికి పెళ్లి శారీస్ కానీ ఇంకేస్ ఏవైనా 50 ఎబోవ్ తీసుకునేది ఉంటే హైదరాబాద్కి వెళ్ళమని నేనైతే సజెషన్ ఇస్తానండి. చాలా నీట్గా ఉంది శారీ. మొత్తం ఓవరాల్గా చాలా బాగా వచ్చిందండి.
చూడండి ఇంకో శారీ అండి, చూడండి పింక్ కలర్ సేమ్ యాస్టిస్ బ్లౌజ్ అండి. బట్ ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. దీని రేంజ్ వచ్చేసి చాలా తక్కువ అండి, ఓన్లీ 1500 అండి. ఆర్ఎస్ కలెక్షన్లో తీసుకున్నాము మేము ఇది. చూడండి మనకి ఇది 1500లో పడిందండి. పళ్ళు హెవీ వచ్చిందండి. చూడండి పళ్ళు పాట అయితే చాలా హెవీగా ఉంది. కలర్ అయితే చాలా క్లాసీగా లుక్గా కనిపిస్తుందండి. చిన్న చిన్న బుట్టాస్, అసలు ఈ రేంజ్లో ఈ ప్యాటర్న్ దొరకడం చాలా తక్కువ రేంజ్ అండి. చాలా నీట్గా ఉంది. అలాగే చూడండి ఇంకో శారీ అండి. ఈ శారీ అయితే లైట్ వెయిట్ అండి, అసలు ఉందా లేదా బాడీ మీద అన్నట్టుగా ఉంటుందండి. చాలా బాగుంది. మనకి ఇది ఆనియన్ కలర్లో వస్తుందండి. మళ్ళీ అక్కడ మీరు గమనిస్తే చిన్న చిన్నగా ఆనియన్ డిజైన్స్ అయితే కనిపిస్తుంది కదండి. గోల్డ్ అయితే అంచులాగా ఇచ్చేసారు. ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి. లైట్ వెయిట్ శారీ అండి. అసలు మనం డే మొత్తం క్యారీ చేసుకోలేము, అంత లైట్ వెయిట్గా ఉంది శారీ. దీని ప్రైస్ వచ్చేసి మనకైతే దాదాపు 2500 అయితే పడిందండి. లైట్ వెయిట్ శారీ కానీ రేట్ అయితే ఎక్కువగా ఉంది. ఇంకో శారీ అండి, చూడండి శారీ కాదండి, ఇది హాఫ్ శారీ అండి. ఇంకో మేనగోడది చున్నీ స్పేస్ సిల్క్లో వచ్చిందండి. చూడండి చాలా నీట్గా ఉంది. ఇది వచ్చేసి మనకి మెరూన్ అండ్ పింకిష్ కాంబినేషన్లో వస్తుందండి. చాలా బాగుంది. మనకి స్కాలప్ డిజైన్తో అక్కడక్కడ బూటీస్ అయితే ఇచ్చారండి. నేను చూపిస్తున్నాను చూడండి దగ్గరికి వెళ్ళి. బుట్టీస్ అక్కడక్కడ స్కాలప్ డిజైన్తో నీట్గా వచ్చిందండి. ఇక్కడైతే ఇంకా ఈ స్కాలప్ డిజైన్ ప్లస్ స్పేస్ సిల్క్లో అయితే చున్నీస్ అయితే రాలేవండి. చాలా నీట్గా ఉంది, చాలా బాగుందండి. నేను వేసుకున్న తర్వాత ఫొటోస్ అయితే సెండ్ చేస్తాను చూడండి. చాలా నీట్గా చాలా బాగుంది. దీనికి ఉన్న ఇంకొక మన లుక్ వైజ్గా చూసుకుంటే చాలా స్మూత్గా హ్యాండిల్ చేసుకోవచ్చండి. మనకి ఇప్పుడు హాఫ్ శారీ చూపించాం కదా, దాని కిందికి బార్డర్ కూర లాగా తీసుకున్నామండి. మనకు శారీ అయితే చాలా నీట్గా ఉంది. ఇదే శారీ మేము ఎంగేజ్మెంట్కి ఇక్కడ తీసుకుంటే 10,000 అండి. మనకు ఆర్కే కలెక్షన్లో వచ్చేసి 6500 అయితే పడిందండి. చాలా నీట్గా ఉంది. చూడండి శారీ ఇది కూడా సేమ్ ఆనియన్ కలర్లో వచ్చేసి కింద వచ్చేసి జామున్ కలర్ తీసుకున్నామండి. బిగ్ బార్డర్ అయితే వచ్చేసిందండి. మనకి ఐరన్ ఫిల్స్తో ఈ లెహంగాని అయితే మేము రెడీ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకే ఎలాగా కనిపిస్తుందో చూడండి. ఇది వచ్చేసి అయితే మనకి బ్లౌజ్ అండి. చూడండి బ్లౌజ్ పార్ట్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ బ్లౌజ్ పార్ట్ అలాగే పళ్ళు పార్ట్ అండి. పళ్ళుకి అయితే హెవీ ఎక్కువగా మనకి మెయిన్ జామున్ కలర్లో ఇచ్చేసానండి. ఇదైతే మనకి బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ పైనే మనమైతే వర్క్ అయితే ఇచ్చేద్దామని అనుకుంటున్నామండి. సింపుల్గా హెవీ నెక్ పెట్టేసి అయితే చేసేసుకుందాం అని అయితే అనుకుంటున్నాము. ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టేసుకుందాం అనుకుంటున్నామండి. చూడండి చాలా నీట్గా ఉంది. శారీ ఓవరాల్గా చాలా బాగుందండి. లెహంగా ప్రేర్ చేసిన తర్వాత లెహంగా ఫోటో కూడా నేను అప్లోడ్ చేస్తానండి. చూడండి చాలా నీట్గా ఉంది. చూడండి శారీ ఓవరాల్గా పెద్ద అంచు ఇచ్చారండి. చాలా బాగా అంటే బాగా కనిపిస్తుందండి. ఇది ఓవరాల్గా శారీ అండి. శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి. పళ్ళునైతే తీసేసి లోపల కట్టుకొంగు తీసేస్తే సరిపోతుందండి. ఇది మన చిన్నాడు బిడ్డ కోసం మేము తీసుకున్న శారీ అండి. ప్యారెట్ అండ్ రెడ్ కాంబినేషన్లో అండి. చూడండి చాలా బాగుంది కదండి శారీ అయితే. ఇవి కూడా సేమ్ మాకు 2600 పడ్డాయండి. పెట్టిపోతలకు కూడా మేము 5 అయితే తీసుకున్నాము. ఆ 5 కూడా దాదాపు ఇదే రేంజ్లో తీసుకున్నామండి. శారీ ఓవరాల్గా పళ్ళు వచ్చేసి రెడ్ అండి, హెవీ రెడ్. మళ్ళీ బ్లౌజ్ కూడా మనకి హెవీ ప్యాటర్న్ అయితే ఉంటుందండి. అది కట్టుకోంగండి, లోపల పెట్టుకోవడానికి కట్టుకొంగిస్తారు కదా అది. ఇక్కడ వచ్చేసి అయితే చూడండి పళ్ళు పాటు అదంతా మొత్తం పళ్ళు పాట అండి. మనకి హెవీగా ప్యారెట్ భూమిలో ఉంటుంది, భూమిలాగా దాని మీద సిల్వర్ అయితే వచ్చేసిందండి. హెవీ పళ్ళు పాట అయితే ఉందండి. ఇదైతే బ్లౌజ్ అండి. చూడండి బ్లౌజ్ ఇచ్చేసారు. చాలా నీట్గా ఉంది శారీ మొత్తం. మీరు ఒక్కసారి లుక్ వేసేయండి. పెద్ద బార్డర్ ఇచ్చేసి కింద చిన్న బార్డర్, అది ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ కదండి. చాలా నీట్గా వచ్చింది, చాలా బాగుందండి. ఇంకో శారీ అండి, ఇది మా పెద్ద వదిలేది. చూడండి చాలా నీట్గా ఉంది. మనకి లైట్ కలర్ అండి, లైట్ పీచ్ కలర్లో వచ్చేసి మనకి ఇక్కడ మన కాఫీ కలర్లో వచ్చేసిందండి. బార్డర్ అయితే బిగ్ బార్డర్ అండి. అన్నీ ఓవరాల్గా ఒకే ప్యాటర్న్ బట్ డిజైన్గా వేరుగా తీసుకున్నామండి. అన్నీ ఒకే రేంజ్లో తీసుకున్నాము. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి, అది బ్లౌజ్ పార్ట్ మీకు చూపించేది. ఇప్పుడు నేను చూపించేది పళ్ళు పార్ట్ అండి. చూడండి పళ్ళు ఇంత హెవీ లుక్గా ఇచ్చాడండి. అసలు 2500-2600లో ఈ రేంజ్లో ఇవ్వడం చాలా తక్కువ అండి. మనకు ఆర్కే కలెక్షన్లో చాలా బాగున్నాయి. మీరు వెళ్ళైతే చూడండి ఖచ్చితంగా. చూడండి శారీ మొత్తం ఓవరాల్గా బుట్టిస్తో ఇచ్చేసారండి. చాలా బాగుంది. ఇది ఇంకో శారీ అండి. ఈ శారీ వచ్చేసి మా తోటి కోడలదండి. మనకి ఇది కూడా సేమ్ అండి, లైట్ కలర్లో మనకు పింక్ బార్డర్ అయితే ఇచ్చేసారండి. పింక్ బార్డర్లో పెద్ద పింక్ బార్డర్ ఇచ్చేసారు. మనకి ఇక్కడ సిల్వర్ ఎక్కువగా హెవీ కనిపిస్తుందండి. చూడండి హెవీగా మనకి ఇక్కడ
పింక్ బార్డర్కి అక్కడక్కడ భూమిలో చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు. బట్ అది మీకేం కనిపించట్లేదు. హెవీ పళ్ళు ఇచ్చేసారు. అలాగే బ్లౌజ్ కూడా ఆపోజిట్లో ఇచ్చేసారండి. ఆపోజిట్ బ్లౌజ్ అయితే ఉందండి. ప్రతి దాంట్లో డజిల్స్ కట్టుకోవడానికి మనకైతే డోరీస్ టైప్ అయితే ఇచ్చేసారండి. ఆ డోరీ టైప్ కూడా మనకు కనిపిస్తుందండి. అది మనం కట్టుకోవచ్చు. బ్లౌజెస్ అయితే దాదాపు మగ్గం వరకు సింపుల్గా వేసామండి. ఇది వచ్చేసి నా శారీ అండి. నా శారీ నాకు మా మేనగోడలు ఇది నీకు బాగుంటుంది అత్తమ్మ అనేసి అయితే తీసుకుందండి. రెడ్ అండి, మనకు మధ్యలో పింక్ కలర్, బట్ ఇక్కడ పింక్ కలర్ ఏం కనిపించట్లేదు, మీకు సిల్వర్ లాగా కనిపిస్తుంది. లైట్ పింక్ కలర్ అండి. లైట్ పింక్ కలర్లో ఈ శారీ అయితే ఉందండి. చూడండి, మొత్తం మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి హై బార్డర్తో ఉందండి. పైన చిన్న బార్డరు. చూడండి, నేను ఇక్కడ మీకు చూపించేది పళ్ళు అండి. చాలా నీట్గా ఇచ్చారండి. పళ్ళు పాటు కూడా చాలా బాగుంది. హెవీ అంటే హెవీ అండి. చూడండి, మనకు అటు సైడ్ బ్లౌజ్ అండి. ఇది మొత్తం హెవీగా పళ్ళు పాటు అయితే ఇచ్చారండి. చాలా నీట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. రెడ్ మనం సిల్క్ బ్లౌజ్ తీసుకొని వర్క్ సింపుల్గా ఎంచుకుంటే చాలా బాగుంటుందండి. చాలా నీట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీ అయితే. ఇంకెప్పుడెప్పుడు కట్టేసుకుందామా అన్నట్టుగా ఉంది నాకు శారీ మొత్తం. చాలా నీట్గా వచ్చిందండి శారీ అయితే. మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆర్కే కలెక్షన్లో షాపింగ్ చేయండి.